నమస్కారం. ఈరోజు సాలూరా మండల కేంద్రంలోని సాలూరా శనగల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలు ఏందో తెలుసుకోవడం, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించాలనే ఉద్దేశంతో క్షేత్రస్థాయిలో పర్యటించడం జరుగుతుంది. ముఖ్యంగా మన జిల్లాలో 14,000 ఎకరాల్లో శనగ కొనుగోలు కేంద్రాలు శనగల పంట పండించడం జరిగింది. దానికి సుమారుగా 14,000 టన్నులు అంటే 1,40,000 క్వింటాల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ నివేదించడం జరిగింది. దీనికి తగ్గట్టు ఏర్పాట్లన్నీ కూడా చేసినాం. మొదటగా కేంద్ర ప్రభుత్వం తరఫున 2,485 టన్నులు అంటే సుమారుగా 24,850 క్వింటాల శనగలు కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. మిగిలిన పంట కూడా కొనుగోలు చేయాలని ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. త్వరలోనే 2 రోజుల్లో వాటికి సంబంధించి కూడా మాకు ఆదేశాలు రానున్నాయి. సో టోటల్గా రైతులకైతే పూర్తిగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి పంట కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఈ ప్రస్తుతం అయితే 7.13 క్వింటాలు కేంద్ర ప్రభుత్వం మాకు కొనుగోలు చేయాలని ఆదేశించింది ఎకరానికి. సో దాన్ని ఇప్పుడు రైతులు మా దృష్టికి తీసుకొచ్చారు. అందరూ కూడా సుమారుగా 7 క్వింటాలు సరిపోవట్లేదు, 10 క్వింటాల వరకు ఎకరానికి కొనుగోలు చేయండి అని. సో అది కూడా వ్యవసాయ శాఖ ద్వారా ప్రభుత్వానికి నివేదించి దాని మీద కూడా 10 క్వింటాల వరకు కొనుగోలు చేయడానికి ఆదేశాలు వస్తాయని ఆశిస్తున్నాం.